మేషరాశి అందు రవి. ఈ మేషరాశి రవికి ఉచ్చస్థానంగా పేర్కొంటూ ఉంటాం. మేషరాశిలో రవి ఉన్న జాతకుడికి తండ్రి గవర్నమెంట్ ద్వారా కానీ, బియ్యం వ్యాపారం ద్వారా కానీ, రాజకీయం ద్వారా కానీ ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. మేషరాశి అన్నది రవికి మిత్రక్షేత్రం అయినా ఇది కుజ భగవానుడి యొక్క క్షేత్రం కావడం వల్ల తప్పనిసరిగా ఒక స్థలం కానీ, పాడుపడిన లేక పాతీలు కానీ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ క్షేత్రంలో చంద్రుడు నీచ పొందకపోయినప్పటికీ మరొక కుజక్షేత్రమైన వృశ్చిక రాశిలో చంద్రుడు నీచ పొందటం వలన తండ్రి గారికి చంద్రకారకత్వం లోపించి ఎక్కువగా ప్రయాణాలు, మానసిక ఆందోళనలు, జాతకునికి తండ్రికి కంటికి సంబంధించిన సమస్యలు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇదే క్షేత్రంలో కుజుడికి శత్రుకారకుడైన బుధుడు రవి మీద జాతకంలో దృష్టి లేనప్పుడు బుధుడిని మేషంలో ఉన్నట్లుగానే భావించి ఫలితాలు చెప్పడం ద్వారా తండ్రికి, తన కనిష్ట సోదరునికి మరియు భూ సంబంధమైన వివాదాలు, నరాల బలహీనత, చర్మ సంబంధమైన సమస్యలు ఇవి బుధకారకత్వంగా రావడానికి అవకాశం ఉంది. ఇదే మేషరాశిలో మిత్రుడైన గురుగ్రహం వల్ల చక్కని ఆర్థిక పరిస్థితి, వేద విజ్ఞానం, సాత్విక స్వభావం, తండ్రి గారి యొక్క ముక్కు పొడవుగా ఉండటం, ఉంగరం వేలి కన్నా చూపుడు వేలి పొడవుగా ఉన్న సూచనలు మనం గమనించదగిన ముఖ్య విషయం. కుజక్షేత్రంలో మేషరాశిలో తనకు శత్రుకారకుడైన శుక్రుడు వల్ల ఆడవారి వల్ల ఇబ్బందులు, ఆడవారి వలన ధనం, స్థలం, పేరు ప్రతిష్టలు కలిసి రాకపోవటం, మాట వినని భార్య ఉండడం, కోడలు, కూతురు మొదలైన వారు మనం తండ్రికి చూడవచ్చు. ఇదే క్షేత్రంలో శత్రువు మరియు నీచకారకుడైన శని భగవాను వల్ల తండ్రికి యంత్ర సంబంధమైన వృత్తిలో సహాయ సహకారాలు లోపించడం, అన్నగారు మిక్కిలి ఇబ్బందుల్లో జీవితం సాగించడం,